హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, పొద్దున్నే నేనైతే సేమియా ఉప్మా చేద్దామని టిఫిన్ కోసం ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. టమోటో, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపా, అల్లం వెల్లుల్లి, మసాలా, ఇంకా సేమియా చేయడానికి ఏమేమి కావాలో అన్నీ అయితే నేను పక్కన సిద్ధం అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా సేమియా ప్యాకెట్, సేమియాలో వేయడానికి కొంచెం మినప్పప్పు, ఇంకా పెసరపప్పు, నూనె అన్నీ అయితే పెట్టుకునేసాను ఫ్రెండ్స్. చూడండి, మిరప్పొడి, కొంచెం పసుపు పొడి, సాల్ట్, ఇంకా ఆవాలు అన్నీ అయితే పెట్టుకునేసాను పక్కనే. మీరు ఎలా చేస్తారో సేమియా ఉప్మా కామెంట్ చేసేయండి. నేనైతే ఏ విధంగా చేస్తానో ఈరోజు అయితే నేను వీడియో పెడతా ఉన్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే మసాలా సేమియా. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని బాండ్లీ అయితే పెట్టేశాను. ఇంకా దాంట్లో సేమియా చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా దాంట్లో ఆవాలు, కొంచెం మినప్పప్పు. బాబుకి చేసేటప్పుడు ఇవన్నీ వేయను ఫ్రెండ్స్. నేను ఈ మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ అయితే వేయను. మామూలుగా ఆవాలు వేసేసి ఇంకా ఎర్రగడ్డ, టమోటో వేసేసి చేసేస్తాను సింపుల్గా. ఇంకా ఈరోజు అయితే మా వారి కోసమని నేను ఇవన్నీ వేసి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇంకా పచ్చిమిరకాయలు వేసేసాను, ఉల్లిపాయలు కూడా వేసేసాను, కొంచెం కరివేపాకు అన్నీ అయితే ఇప్పుడు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే అల్లం వెల్లుల్లి మసాలా వేయాలి. ఈరోజు అయితే వెంకటగిరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. రేపు రాపూర్కి అయితే వెళ్తూ ఉన్నాము మొహరం పండగకి. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి, అందుకోసం అయితే ఇంకా వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను వెంకటగిరికి వెళ్ళి ఏమేమి తీసుకుంటానో, ఎక్కడికి వెళ్తానో వీడియో అయితే తీసి పెడతాను మీకోసం. ఇంకా టమోటోలు కూడా వేసేసాను. చూడండి, బాగా మగ్గాలి టమోటోలు. ఇంకా సేమియాలోకి సరిపడా ఉప్పు, మా అమ్మమ్మ వాళ్ళైతే మొహరం పండుగ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. మేమైతే చిన్నప్పటి నుంచి ఈ మొహరం పండుగకి రాపూర్ అయితే వెళ్తాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ నేనైతే ఆ వీడియోస్ కూడా చేసి పెడతాను. నేను మొహరంకి వెళ్ళేది, అక్కడ మొహరం ఎలా జరుగుద్దో అన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా టమాటోలు కూడా మగ్గిపోయాయి, దాంట్లో అయితే ఇంకా వాటర్ వేసేస్తూ ఉన్నాను. దీంట్లో నేను కారం వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. లైట్గా కారం, పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత ఇంకా దాంట్లో అయితే వేసుకుంటా ఉన్నాను లైట్గా కొంచెం కారం, కొంచెం పసుపు. పచ్చిమిరపకాయ అయితే వేసేస్తున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలి కారము, లేకుంటే స్పైసీ ఎక్కువైపోద్ది. ఇంకా పసుపు కూడా వేసేసాను కొంచెం. ఇంకా ఎసరు అయితే బాగా కాగాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఎసరు అయితే బాగా కాగింది కదా. ఇంకా దాంట్లో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను అయితే వేసేస్తున్నాం. నేను ఫ్రై చేసుకోవడం వీడియో తీయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇంకా ఫ్రై చేసుకున్న సేమియాను అయితే ఇంకా వెసర్లో వేసేసాను. చూడండి, ఇంకా చక్కగా ఉడుకుతున్నాయి సేమియాలు అయితే. ఇంకా ఎగ్ సేమియా కూడా చేస్తాను ఫ్రెండ్స్. నేను ఎగ్ సేమియా కూడా ఫస్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ చేసి పెట్టున్నాను, చూడకపోతే చూసేయండి. 3-4 రకాలుగా అయితే నేను చేస్తూ ఉంటాను సేమియాని. ఇదన్నమాట, సేమియా అయితే రెడీ అయిపోయింది.
ఇంకా మా అమ్మ అయితే చూడండి మా నాన్న క్యారేజ్ కోసం దొండకాయల కూర అయితే చేస్తూ ఉంది. పొద్దునే మా నాన్న డ్యూటీకి వెళ్ళాలని. ఇంకా అన్నం కూడా వండేసింది. ఈరోజు దొండకాయల కూర అన్నం అన్నమాట మధ్యాహ్నం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వారికి అయితే నేను సేమియా అయితే వేసుకొచ్చి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.